హాయ్ వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో రీజనింగ్ ట్రిక్స్ రీజనింగ్ ట్రిక్స్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు రీజనింగ్ ట్రిక్స్ వీడియోస్ వస్తున్నాయి కదా మీకు. రీజనింగ్ ట్రిక్స్లో ఇంకా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. సో ఆ ట్రిక్స్లో ఇదొక మోడల్. ఓకే, రీజనింగ్ పార్ట్లో ఇదొక మోడల్. ఓకేనా? చూడండి చూడండి ఇలా ఇచ్చాడు. చూడండి 10, 20, 18. సో 20, 40, 36, 40, 80 ఇది ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, ఇది ఏం చేస్తే వస్తుంది, యాడ్ చేస్తే వస్తుందో చూడండి. 20 + 10 30, సో 18 వచ్చింది. సో సరిపోవట్లేదు. ఓకేనా? సో పోనీ యాడ్ చేసి బై 2 చేయండి. 10 + 20 30, 30/2 అంటే 15. సో అది కూడా సాటిస్ఫై చేయట్లేదు. ఓకేనా? నెక్స్ట్ 20 + 40, సో 60, 60/2 అంటే 30. సో బై 2 చేస్తే 30 వస్తుంది. 36 వచ్చింది ఇక్కడ ఆన్సర్. సో అది కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఆన్సర్స్ బట్టి కూడా ఒకసారి ఆప్షన్స్ ఏమి ఇచ్చారో ఆన్సర్స్లో ఆప్షన్స్ బట్టి కూడా మనం ట్రై చేయాల్సి ఉంటుంది. ఓకేనా? చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 10 ఉంది. ఈ 10ని 2తో మల్టిప్లై చేయండి. చూడండి నెక్స్ట్ పార్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫిగర్ చూడండి, 20 ఉంది. 20ని 2తో మల్టిప్లై చేయండి, 40 వచ్చింది. ఓకేనా? సో ఇది ఏంటంటే ఫస్ట్ పార్ట్లో 10ని 2తో మల్టిప్లై చేస్తే సెకండ్ వాల్యూ వచ్చింది. సెకండ్ ఫిగర్లో వాల్యూ వచ్చింది. సో అట్లాగే సెకండ్ ఫిగర్లో వాల్యూని 2తో మల్టిప్లై చేస్తే థర్డ్ ఫిగర్లో వాల్యూ వచ్చింది. సో అట్లాగే ఇవి సాటిస్ఫై అవుతుందేమో చూద్దాం. సో 20ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత, 40. సో 40ని 2తో మల్టిప్లై చేస్తే 80. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా సేమ్ అదే వస్తుంది చూడండి, చెక్ చేద్దాం. సో 18 2ని మల్టిప్లై చేస్తే ఎంత, 36. సో 36ని దేంతో మల్టిప్లై చేయాలి, ఇప్పుడు కూడా సేమ్ 2తో మల్టిప్లై చేయాలి. సో ఆన్సర్ 72 అవుతుంది. ఓకేనా? సో అర్థమైందా? చూడండి, సో చెక్ చేసినప్పుడు 10ని 2తో మల్టిప్లై చేస్తే 20 వచ్చింది సెకండ్ ఫిగర్లో. సో 20ని 2తో మల్టిప్లై చేస్తే 40 వస్తుంది. సో సేమ్ వాల్యూ సెకండ్ వాల్యూ కూడా అంతే చూడండి. 20ని 2తో మల్టిప్లై చేస్తే 40, 40ని 2తో మల్టిప్లై 80. ఓకేనా? సో అట్లాగే ఈ వాల్యూస్ కూడా మనం సాటిస్ఫై అయిందో లేదో చెక్ చేయాలి. సో ఏంటి, 18 2తో మల్టిప్లై చేస్తే 36 కదా. 36 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అప్పుడు, సో 36 × 2, సో 72. సో 72 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 8, 18, సో 16, 36, 32, 72. సో 18 2s చూడండి 16. సో 16 2s 32. సో సరిపోయింది కదా. ఓకేనా? సో 18 2s 36. సో 36 2s 72. ఓకేనా? సో అట్లాగే ఇది చూడండి, 16 2s 32. సో 13 2s ఏమవుతుంది, 64 కదా. 54 ఆన్సర్ కాదు కదా, 48 కాదు, 32 కాదు. సో ఆన్సర్ 64. ఓకే, అర్థమైందా? సో 32 × 2 64. ఓకే, సో ఇట్లా చూసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఆప్షన్స్ బట్టి కూడా మనము రీజనింగ్ ట్రిక్స్లో ఇవి ఎలా వస్తాయో చెక్ చేసుకుని చూడొచ్చు. ఓకేనా? ఇదే మోడల్ ఇవ్వాలని లేదు, వేరే మోడల్ మార్చి ఇవ్వచ్చు. ఏంటంటే ఇది మల్టిప్లై చేసి ఈ వాల్యూ వచ్చి ఇలా ఇవ్వచ్చు. ఓకేనా? సో ఒకసారి మీరు ఆప్షన్స్ బట్టి కూడా చెక్ చేసి చూడండి. ఓకే, సో అర్థమైందా? ఓకేనా? ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.